ఎలిమెంట్ సిటీ ఈ పేరు వినగాదే మనసులో ఒక అద్భుతమైన చిత్రం మెదులుతుంది కదా. అవును, ఆకాశాన్ని తాకే భవనాలు, నీటి కాలువలు, గాలిలో తేలియాడే రవాణా వ్యవస్థ. అచ్చం ఒక కలల నగరం లాంటిది. ఇక్కడ నిప్పు, నీరు, గాలి, భూమి అంటే 4 రకాల వాసులు కలిసి ఉంటారు. పైకి చూస్తే అంతా సామరస్యంగానే కనిపిస్తుంది. కాని ఈ నగరానికి ఒక అలిఖిత నియమముంది. సరిగ్గా అదే, మూలకాలు కలవకూడదు. కొన్ని మూలకాలు ఒకదాంతో ఒకటి కలవలేవు. ఆ నియమం వెనుక ఉన్న సామాజిక అల్లికలోనే మన కథ మొదలవుతుంది. నిజానికి ఎలిమెంట్ సిటీ ఒక మెల్టింగ్ పాట్ అని చెప్పుకుంటారు, కానీ కొన్ని మూలకాలు ఎప్పటికీ కలవకుండా వేరువేరుగానే ఉంటాయి. ముఖ్యంగా నిప్పువాసుల పరిస్థితి. అవును, వాళ్లు ఈ నగరానికి కొత్త. వాళ్లని చూసి మిగతా వాళ్లు కొంచెం దూరంగా ఉంటారు, ఏమో భయపడతారు కూడా. అంటే ఈ కథ కేవలం 2 వ్యక్తుల ప్రేమ కథ మాత్రమే కాదు. అస్సలు కాదు. ఇది ఒక కొత్త దేశానికి వలస వచ్చిన కుటుంబం యొక్క కలలు, వాళ్లు పడిన కష్టాలు, వాళ్ల తర్వాతి తరం, తమ గుర్తింపు కోసం చేసే పోరాటం, వీటన్నింటినీ ఇది స్పృశిస్తుందనమాట. ఇక కథలోకి వెళ్తే ఫైర్లాండ్ అనే ప్రదేశం. అక్కడుంచే వచ్చారు బర్నీ, సిండర్, ల్యూమన్. అవును, వాళ్ళిద్దరూ నిప్పువాసులు. ఎన్నో ఆశలతో ఎలిమెంట్ సిటీకి వలస వస్తారు. కాని వాళ్లకు ఇక్కడ స్వాగతం దొరకదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా దొరకదు, గౌరవం దొరకదు. అయినా వాళ్లు ధైర్యం కోల్పోరు. తమతో పాటు తెచ్చుకున్న ఒకే ఒక్క ఆస్తి, అది వాళ్ల సంస్కృతికి ప్రతీక, బ్లూ ఫ్లేమ్, నీలిమంట, దాన్ని వెలిగించుకుంటారు. ఆ మంట కేవలం ఒక వెలుగు కాదుగదా. కాదు, అది వాళ్ల మాతృభూమి, వాళ్ల వారసత్వం, వాళ్ల ఆత్మగౌరవం. ఆ మంట చుట్టూ ద ఫైర్ ప్లేస్ అనే ఒక దుకాణాన్ని నిర్మించుకుంటారు. ఆ బ్లూ ఫ్లేమ్ వారి గతాన్ని, భవిష్యత్తును కలిపే ఒక వారధి లాంటిది. అవును, వాళ్ల కూతురు ఎంబర్ పుట్టినప్పుడు ఆ దుకాణం, ఆ మంట, అవే ఆమె భవిష్యత్తుగా నిర్ణయించేస్తారు. బెర్నీ ఏకైక కోరిక, తన కూతురు ఎంబర్ ఆ దుకాణాన్ని నడిపే బాధ్యత తీసుకుంటే తాను విశ్రాంతి తీసుకోవాలని. ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఎంబర్కు తన తండ్రి అంటే ప్రాణం. ఆయన కలను నిజం చేయడమే తన జీవిత లక్ష్యం అనుకుంటుంది. కాని ఆమెలో ఒక సమస్య ఉంది, కోపం. దాన్ని ఆమె అదుపు చేసుకోలేదు. ఆ కోపమే కథను ఒక ఊహించని మలుపు తిప్పుతుంది. ఒకరోజు బెర్నీ దుకాణాన్ని ఎంబర్ చేతిలో పెట్టి బయటకు వెళ్తాడు. అప్పుడు దుకాణంలో కస్టమర్ల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ ఒత్తిడిని ఆమె తట్టుకోలేదు. కోపం కట్టలు తెంచుకుంటుంది. అందరి ముందు దాన్ని చూపించలేక బేస్మెంట్లోకి పరిగెత్తి తన కోపాన్ని వెళ్లగక్కుతుంది. ఆ వేడికి, ఆ శక్తికి అక్కడున్న నీటి పైపులు పేలిపోతాయి. అంతా గందరగోళం. కాని ఆశ్చర్యకరంగా ఆ పగిలిన పైపుల నుండి వచ్చిన నీటితో పాటు ఒక నీటి వాసుడూ బయటకొస్తాడు. వేడ్ రిపుల్, అతనొక సిటీ ఇన్స్పెక్టర్. ఈ సన్నివేశంలో మనం గమనించాల్సింది కేవలం ఆశ్చర్యం కాదు, భయం కూడా. అవును, తన ప్రపంచంలోకి రాకూడని ఒక నీతి వ్యక్తి వచ్చేశాడు. అది ఆమె చేసిన తప్పువల్ల. అది వేడ్ని చూసిన భయం కాదు, తన వల్ల దుకాణానికి, తన తండ్రి కలకు ఏమైనా నష్టం జరిగిందేమోనన్న భయం. ఆ భయం ఎంబర్లో స్పష్టంగా కనిపిస్తుంది. వలస వచ్చిన కుటుంబాలలో తరచుగా ఉంటుంది కదా, తల్లిదండ్రుల త్యాగాలను నేను వృధా చేస్తానా అనే భయం. వేడు చాలా మంచివాడు, కాని అతను తన విధిని నిర్వర్తించాలి. పగిలిన పైపుల గురించి, దుకాణంలో ఉన్న లోపాల గురించి రికార్డు చేసి రిపోర్టు ఫైల్ చేస్తాడు. ఆ రిపోర్ట్ వల్ల దుకాణం మూతపడే ప్రమాదం వస్తుంది. ఈ విషయం తన తండ్రికి తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుందని ఎంబర్ కుమిలిపోతుంది. అవును, ఎలాగైనా ఆ రిపోర్టును ఆపాలని వేడ్ను బ్రతిమాలుతుంది. ఇక్కడే నిప్పు నీరు మధ్య ఒక అసాధారణమైన బంధం మొదలవుతుంది. వేడ్ మనసు కరుగుతుంది. అతను ఎంబర్కు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి వేడ్ బాస్ దగ్గరికి వెళ్తారు, గేల్ క్యూమిలస్. ఆమె ఒక గాలివాసురాలు, చాలా కఠినంగా ఉంటుంది. కాని వేడు ఒక తెలివైన ప్రతిపాదన పెళ్తాడు. నగరంలో ఎక్కడో ఒక పెద్ద నీటి లీగుందని, దానివల్ల ఫైర్ టౌన్కు ప్రమాదముందని. ఆ లీక్ను తామిద్దరం కలిసి అడ్డుకుంటే ఈ దుకాణాన్ని వదిలేయమని కోరటాడు. దీనికి గేలు ఒక షరతుతో ఒప్పుకుంటుంది. ఇక అక్కడ నుండి వారిద్దరి ప్రయాణం మొదలవుతుంది. నగరంలోని కాలువల వెంట, సబ్వే టన్నెల్స్లో ఆ లీక్ కోసం వెతుకుతారు. ఈ ప్రయాణంలో వాళ్లు ఒకరి ప్రపంచాన్ని ఒకరు చూస్తారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఎంబర్ కోపం వెనుక ఉన్న ఒత్తిడిని, బాధ్యతను వేడ్ అర్థం చేసుకుంటాడు. అలాగే వేడ్ యొక్క సున్నితత్వం, అతని భావోద్వేగాలను ఎంబర్ చూస్తుంది. వాళ్ల మధ్య ఒక స్నేహం చిగురుస్తుందన్నమాట. చివరికి ఓడల వల్ల వచ్చే పెద్ద అలలు ఒక డ్యాంలోని రంధ్రం ద్వారా నగర ప్లంబింగ్ సిస్టంలోకి వస్తున్నాయని కనుగొంటారు. మొదట ఇసుక బస్తాలతో ఆ రంధ్రాన్ని మూయడానికి ప్రయత్నిస్తారు, కాని అది తాత్కాలికమే. ఆ సమయంలో వాళ్ల మధ్య ఒక అందమైన సన్నివేశముంటుంది.
నిప్పు నీరు తాకకూడదు కదా. అవును, కాని వాళ్ళు ఒకరికొకరు దగ్గరవుతారు. వారి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం వాళ్లలో ఒక కొత్త ఆనందాన్ని నింపుతుంది. ఆ ఇసుక బస్తాలు ఎక్కువసేపు నిలవమని అర్థమైనప్పుడు ఎంబర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. అవును, తన నిప్పు శక్తితో ఆ ఇసుకను వేడిచేసి దాన్ని గాజుగా మార్చేస్తుంది. ఆ రంధ్రాన్ని శాశ్వతంగా మూసివేస్తుంది. ఇక్కడ తన కోపాన్ని, తన శక్తిని ఒక విధ్వంసకర శక్తిగా కాకుండా ఒక సృజనాత్మక శక్తిగా మార్చుకోవడం మనం మొదటిసారి చూస్తాం. ఈ సంఘటన ఆమెలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. సరిగ్గా చెప్పారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఆమె వేడ్ కుటుంబంతో కలవడానికి ధైర్యం చేస్తుంది. తన ప్రపంచం నుండి బయటకు వచ్చి పూర్తిగా భిన్నమైన వారిని అర్థం చేసుకునే ప్రయత్నం అక్కడే మొదలవుతుంది. వేడ్ కుటుంబం చాలా పెద్దది. అంతా కలివిడిగా, చాలా ఎమోషనల్గా ఉంటారు. అక్కడ పగిలిన ఒక గాజు కూజాను ఎంబర్ తన శక్తితో అందంగా అతికించడం చూసి వేడ్ తల్లి బ్రూక్ ఆశ్చర్యపోతుంది. ఎంబర్లో ఉన్న కళాత్మక నైపుణ్యాన్ని ఆమె గుర్తిస్తుంది. వేడింట్లో ద క్రయింగ్ గేమ్ అని ఒక ఆట ఆడతారు. అంటే ఎవరు ఎవరిని ఏడిపిస్తే వాళ్లు గెలిచినట్టు. అది కొంచెం వింతగా అనిపించినా అది వారి భావోద్వేగాలను స్వేచ్ఛగా పంచుకునే పద్ధతి అన్నమాట. ఆ ఆటలో వేడ్ తన మనసులో ఎంబర్ పట్ల ఉన్న ఇష్టాన్ని బయటపెడతాడు. ఆ మాటలు విని ఎంబర్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అది విచారం కాదు. కాదు, తనను మొదటిసారి ఒకరు ఇంత లోతుగా అర్థం చేసుకున్నందుకు కలిగిన భావోద్వేగం. అదే సమయంలో తన తండ్రి దుకాణాన్ని నడపడం నిజంగా తనకలేనా అనే ప్రశ్న ఆమెలో మొదటిసారి మొదలవుతుంది. ఒక రకంగా అది ప్రేమే, కాని మరో రకంగా చూస్తే అదొక భారం కూడా. నా కలను నువ్వు కొనసాగించాలి అని పిల్లలపై రుద్దడం మనం చాలా కుటుంబాల్లో చూస్తుంటాం. అవును, ఇది ప్రేమతో కూడిన ఒత్తిడి. ఎంబర్ తన తండ్రిని నిరాశపరచకూడదనే ఒత్తిడితోనే ఇన్నాళ్లు బతికింది. కాని వేడ్ను కలిశాక తనకంటూ స్వంత కలలు ఉండొచ్చనే ఆలోచన ఆమెకు కలుగుతుంది. ఇది ఆమె జీవితంలో ఒక కీలకమైన మలుపు. ఈ గందరగోళంలో ఉండగానే బర్నీ తన రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు. ఒక పెద్ద పార్టీలో దుకాణాన్ని ఎంబర్కు అప్పగిస్తానని చెబుతాడు. ఎంబర్ సంతోషించాల్సింది పోయి మరింత ఒత్తిడికి గురవుతుంది. అదే సమయంలో వేడ్ ఆమెనొక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్తాడు. చిన్నప్పుడు వరదల వల్ల చూడలేకపోయినా అరుదైన వివిస్టేరియా పువ్వులను చూపించడానికి. ఒక పాత ఫ్లడెడ్ స్టేషన్కు. అక్కడొక గాలి బుడగ సహాయంతో నీటి అడుగున ఉన్న ఆ పువ్వుల అందాన్ని వాళ్లు చూస్తారు. ఆ క్షణంలో ఒక అద్భుతం జరుగుతుంది. వాళ్లు ఒకరినొకరు తాకుతారు. నిప్పు నీటిని ఆవిరిచేయదు, నీరు నిప్పును ఆర్పివేయదు. ఆ ఆనందంలో వాళ్లు నృత్యం చేస్తారు. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవదు. ఆ క్షణంలోనే తన తండ్రి, ఆయన త్యాగాలు, కుటుంబ బాధ్యతలు గుర్తుకొచ్చి ఎంబర్ భయంతో వెనక్కి తగ్గుతుంది. నీటివాసుల పట్ల తన కుటుంబానికి ఉన్న వ్యతిరేకత గుర్తొచ్చి వేడ్తో ఈ సంబంధం అసాధ్యమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది చాలా తీవ్రమైన విచారం. ఆమె తన కోరికలను, ప్రేమను అణచివేసి మళ్లీ తన తండ్రి కూతురిగా మారిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక దుకాణాన్ని స్వీకరించే పార్టీరోజు వస్తోంది. ఎంబర్ అయిష్టంగానే ఆ వేడుకలో పాల్గొంటుంది. సరిగ్గా అదే సమయానికి వేడ్ అక్కడికి వస్తాడు. అందరి ముందు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆ తొందరలో అసలు బేస్మెంట్లోని పైపు పగలడానికి కారణం ఎంబర్ కోపమే అని కూడా చెప్పేస్తాడు. ఆ నిజం విని బర్నీ షాకవుతాడు. తన తండ్రి ముందు పరువు పోయిందన్న కోపంతో ఎంబర్ వేడ్ను అందరి ముందు తిరస్కరిస్తోంది. తీవ్రంగా నిరాశ చెందిన బర్నీ దుకాణానికామెకి ఇవ్వనని చెప్పి తన రిటైర్మెంట్ను రద్దు చేసుకుంటాడు. ఇప్పుడు కథ క్లైమాక్స్కు చేరుకుంది. ఎంబర్ అన్నింటినీ కోల్పోయింది. ప్రేమను, తండ్రి నమ్మకాన్ని. అదే సమయంలో డ్యాంకు వేసిన గాజు సీల్ పనుల ఒత్తిడి వల్ల పగిలిపోతుంది. ఫైర్ డిస్ట్రిక్ట్ మొత్తం వరద నీటిలో మునిగిపోతుంది. అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంటే ఎంబర్ మాత్రం ఆ బ్లూ ఫ్లేమ్ను కాపాడటానికి వెనక్కి వెళుతుంది. ఆమెను కాపాడ్డానికే వేడ్ కూడా వస్తాడు. వాళ్ళిద్దరూ ఒక చిన్న గదిలో చిక్కుకుపోతారు. నీరు వేగంగా పెరుగుతుంటుంది. ఆ గదిలో వేడి పెరిగిపోయి వేడ్ ఆవిరైపోతాడు. ఎంబర్ కళ్ల ముందే అతన్ గాలిలో కలిసిపోతాడు. అది కథలో అత్యంత విషాదకరమైన ఘట్టం. చాలా చాలా బాధాకరమైనది. వరద తగ్గాక దుఃఖంలో ఉన్న ఎంబర్ బతికి ఉన్న తన తండ్రితో మొదటిసారి తన మనసులోని మాట చెబుతుంది. తనకు దుకాణం నడపడం ఇష్టం లేదని, అది ఆయన కల మాత్రమేనని, తన కల వేరే ఉందని. తాను వేడ్ను ప్రేమిస్తున్నానని నిజం ఒప్పుకుంటుంది. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరుగుతుంది. ఆ గది పైకప్పు రాళ్లలో వేడ్ నీటి ఆవిరి రూపంలో చిక్కుకున్నాగని ఎంబర్ గ్రహిస్తుంది. తన తండ్రి ప్రోత్సాహంతో ఆమె మళ్లీ
ద క్రయింగ్ గేమ్ ఆడుతుంది. తన ప్రేమ గురించి తన దుఃఖం గురించి చెబుతూ ఏడుస్తుంది. ఆ భావోద్వేగభరితమైన మాటలకు గదిలో ఉన్న వేడ్ కరిగి కన్నీటి చుక్కల రూపంలో కిందకు జారి తిరిగి నీటి రూపంలోకి వస్తాడు. ఆ క్షణం ఆనందం, ఆశ్చర్యం, ఉపశమనంతో నిండిపోతుంది. అవును, వాళ్లు మొదటిసారి ముద్దు పెట్టుకుంటారు. బెర్నీ కూడా వారి ప్రేమను అంగీకరిస్తాడు. కొన్ని నెలల తర్వాత కథ సుఖాంతమవుతుంది. బెర్నీ విశ్రాంతి తీసుకుంటాడు. దుకాణాన్ని అతని స్నేహితులు చూసుకుంటారు. ఎంబర్, వేడ్ ఒక జంటగా ఎంబర్ తన కల అయిన గ్లాస్ మేకింగ్ ఇంటర్న్షిప్ కోసం ఎలిమెంట్ సిటీని విడిచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వెళ్లే ముందు ఆమె తన తండ్రికి సంప్రదాయబద్ధంగా నమస్కరిస్తుంది. కాని ఈసారి అది బాధ్యతతో కూడిన నమస్కారం కాదు, ప్రేమతో కూడిన గౌరవం. చివరికి ఈ కథలో ఎంబర్ ప్రయాణం చాలా ముఖ్యమైనది. ఆమె తన కోపాన్ని అణచుకోవడం మానేసి దాన్ని ఒక అందమైన కళగా, తన బలంగా మార్చుకోవడం నేర్చుకుంది. తన కుటుంబం ఆశయాలు, సమాజం నియమాల నీడ నుండి బయటకు వచ్చి తన సొంత మార్గాన్ని, తన సొంత గుర్తింపును సృష్టించుకుంది. ఆమె తన వారసత్వాన్ని వదిలిపెట్టలేదు. దానికి తన సొంత కలలను జోడించి ఒక కొత్త గుర్తింపును నిర్మించుకుంది. ఇది మనందర్నీ ఆలోచింపజేసే విషయం. మన గుర్తింపు అనేది మనం పుట్టిన కుటుంబం, సంస్కృతి నుండి వారసత్వంగా పొందేదా, లేక మనకు పూర్తిగా భిన్నమైన వారితో కలిసినప్పుడు, ప్రేమలో పడినప్పుడు మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకునే క్రమంలో సృష్టించుకునేదా? బహుశా ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే అసలైన జీవితముందేమో.